ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం ప్రభు, సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు కృపామయుడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభు. వినిచిన వారికి చూసిన వారికి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభు. వీని ప్రభు రక్షణ పొందేదన భాగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభు. నూతన సంవత్సరంలో అడుగు పెట్టుచుండగా ప్రభు, నీ ధన్యతను కాపాడమని అడుగుచున్నాం ప్రభు. నీ కృప ఉంచమని అడుగుచున్నాం ప్రభు. సంవత్సరం అంతా ఎలా కాచి కాపాడవో ప్రభు, అలాగే నూతన సంవత్సరంలో కూడా అలాగే కాచి కాపాడమని అడుగుచున్నాను ప్రభు. నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మనకి డిసెంబర్ నెలలో అందరికీ కూడా క్రిస్మస్లు చేసుకుంటూ ఉంటారు. ఎవరు పుట్టి ఉన్నారు ఈ నెలలో? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు సమాధానం, ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవుడు చెప్పి ఉన్నాడు. ఎవరికి సమాధానము? ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ కూడా సమాధానము కలుగునుగాక. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును. అంటే దేవునికి ఇష్టమైన రీతిగా ఉండాలంటే ఎలా ఉండాలి? మనం దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండాలి. మనము దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉన్నామా? ఈ ప్రజాసంఖ్య రాయట ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయుటకు ఎవరు వచ్చినారు? కైసారు వచ్చి ఉన్నారు. అక్కడ ఎవరున్నారు ప్రజాసంఖ్యలో? యేసుక్రీస్తు వారు పుట్టిన గోత్రంలో పుట్టినవాడును కనుక అందరూ యేసేపును మరియయు అందరూ కూడా ఉన్నారు. అందులో ప్రదానం చేయబడిన వారు ఎవరు? మరియం గారు ప్రదానం చేయబడి ఉన్నారు. కానీ ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి ఉన్నది. అది గర్భము ఎవరు ఎందును పుట్టి ఉన్నాడు? ఒక గర్భము కావాలి కాబట్టి యేసుక్రీస్తు వారు అందునే మరియం గారిని ఎంచుకున్నారు. అక్కడ వారు గర్భంలో పుట్టి ఉన్నారు. ఆమె ఎలా పాపము వలన పుట్టి ఉన్నదా? కాదు కదా. మనమైతే పాపము చేతే పుట్టి ఉన్నాము. కానీ యేసుక్రీస్తు వారు అయితే పరిశుద్ధాత్మ వలన పుట్టి ఉన్నారు. ఎవరు చూశారు యేసుక్రీస్తు వారు పుట్టడం? గొర్రెలు మందలు కాచుకునిచున్నవారు చూచి ఉన్నారు. చూచి మనము ఈ రోజులో ఆనాడు పుట్టి ఉన్నాడు, నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. అప్పటి నుంచి కూడా మనం ఏం చేస్తున్నామంటే యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాము. యేసుక్రీస్తుని మనము కానీ యేసుక్రీస్తు అక్కడ పుట్టాడు, కానీ ఎక్కడ పుట్టాలి యేసుక్రీస్తు? ఈనాడు మన హృదయాలలో మన హృదయాలలో యేసుక్రీస్తు వారు పుట్టాలి. మన హృదయాల్లో యేసుక్రీస్తు వారు పుట్టి ఉన్నారా? మన ఇంటికి రంగులు కాదు, గోళ్ళకి రంగులు కాదు, కొత్త వస్త్రాలు కాదు, కొత్త బట్టలు కాదు, ఇవి కాదు మనకు కావాల్సింది. మన హృదయం నూతనముగా జన్మింపబడటం కావాలి. మనము జన్మించి యేసుక్రీస్తులో పుట్టాలి. మన హృదయము శుద్ధి కావాలి, మన మనసు శుద్ధి కావాలి. మనం ఏమి ధరించుకోవాలి? నూతన స్వభావమును, స్వర్ణ వస్త్రమును ధరించుకోవాలి. ధరించుకుని మనము క్రీస్తు యందు నడుచుకోవాలి. ప్రతి ఒక్కరమును కూడా దేవుడిచ్చే మహిమను పొందుకోవాలి. ఆయన ఇచ్చే మహిమ ఎక్కడ వస్తుంది? వాక్యంలోనే వస్తుంది. యెహోవా యందు భయభక్తులు గలవారు ఆశీర్వదింపబడునని అంటున్నారు. యెహోవా యందు నీతిమంతులు అనేకులు ఆశీర్వదింపబడతారని. మనం నీతిని కలిగి ఉండాలి. ప్రశస్త వస్త్రమును ధరించుకుని మనం క్రీస్తులో జీవించాలి. అంతేగాని మనము వేషధారుల వలె కాకుండా మనము ఎలా ఉండాలి? నీతిమంతులుగా, ఆయన యందు భయమును భక్తిని విధేయతను కలిగి ఉండాలి. మనం క్రీస్తు ఎడలను మన హృదయమునకు మారు మనసును కలగజేసుకోవాలి. మన ప్రశస్త వస్త్రములను ధరించుకోవాలి. అంతేగాని మనం అవన్నీని కాకుండా మనకి ఏం చేస్తున్నట్టే మన హృదయాలు మారట్లేదు. సంవత్సరములు గతించుచున్నవి, పండుగలు గతించుచున్నవి, అనేకమైన పండుగలు చేసుకున్నారు. కానీ మన హృదయము ఎలా ఉండాలి? తెల్లని వస్త్రము వలె, చంటి బిడ్డ మనస్సు వలె కలిగి ఉండాలి. అలాంటి మనస్సును కలిగి దేవుని యందు మనము వినయమును విధేయతను కలిగి జీవించాలి. మనం ఎప్పుడును కూడా ఈ లోకంలోనికి ఏమి వచ్చినది? రక్షణ వచ్చి ఉన్నది. యేసుక్రీస్తు అనగా అభిషక్తుడు, రక్షకుడు. మనకి ఈ లోకంలో రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆలోచనకర్త, సృష్టికర్త కూడా యెహోవాయే. నిత్యుడకు తండ్రి కూడా యెహోవాయే. అందుని బట్టి మనం ఏం చేయాలి? యెహోవాని నిత్యమును కూడా స్తుతించాలి. ఆయన యందు భయమును భక్తిని కలిగి ఉండాలి. మనం వినయమును కలిగి ఉండాలి, నీతిని కలిగి ఉండాలి, ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోవాలి. యెహోవా యందు మనము నీతిని కలిగి ఉండాలి. మన త్రోవకు వెలుగై ఉన్నది ఏమిటది? వాక్యము. మన పాదములకు దీపమై ఉన్నది. నిత్యమును కూడా దేవుని యందు మనము
నిలకడ కలిగి జీవించాలి. మన హృదయములు మారాలి, మన మనసు మారాలి. దేవుని యందు మన ప్రార్థనకి చేసుకుంటున్నామంటేనే సరిపోదు. దేవుని వాక్యంలో మెలగాలి, దేవుని యందు భయమును కలిగి ఉండాలి, దేవుని యందు మన ప్రవర్తనను మార్చుకోవాలి, మన మాట తీరును మార్చుకోవాలి. నూతన సంవత్సరంలో అడుగు పెడుచున్నామంటే మనం ఏం చేయాలి? నూతన మనసును కలిగి ఉండాలి, మనం మంచి మారు మనసును కలిగి ఉండాలని ప్రార్థన చేసుకోవాలి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి విడిచిపెట్టుకుంటూ ఉండాలి. మనకిష్టమైనది కాదు, దేవునికి ఇష్టమైనది మనము విడిచిపెట్టాలి. దేవునికి ఇష్టమైన రీతిగా వెళ్ళాలి అనంటే నూతన స్వభావమును కలిగి ఉండాలి, నూతన మనస్సును కలిగి ఉండాలి. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని దేవుడు మనకిస్తానన్నాడు. అవి పొందుకునే స్థితిలో ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 ప్రభు, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడ, మీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. వినుట ద్వారా విశ్వాసం కలుగుటకు సహాయం చేయ ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచే ప్రభ. ఎక్కడైతే పండుగలు జరుగుతున్నా ప్రభ, సఫలతను దయచే ప్రభ. ఆ శత్రువులు మిత్రులను దీవించినాయన ప్రభ. ప్రతి ఒక్క బిడని దీవించినాయన ప్రభ. అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యం ప్రభ. ఇతర దేశాలు పనిచేసుకుంటున్న వారికి శక్తిని బలంని ప్రభ. వెలిచిన వారిని వచ్చిన వారిని కూడా దీవించినాయన ప్రభ. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభ. వినయమును విధేయతను కలిగి జీవించే భాగ్యమును దయచేయమని, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని నేను అడుగుచున్నాను ప్రభా. నేను నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభా. ఏ గృహంలో ఏ లోటుపాటు ఉన్నదో మాకు తెలియదు, కానీ నీకు తెలిసినైనా ప్రభా. ప్రతి ఒక్కరు హృదయంలో మనసులో మార్చమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనని నీ భాషాన్ని చేర్చుకోమని యేసునామంలో బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును భూమి యందు నెరవేరును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణమును క్షమించము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. నిలిచిన వారికి చూచుచున్న వారికి సదాకాలము నీ కృప తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.